Hello everyone, this is Dr. Neelima from Asian ENT Begumpet. So, ఇవాళ మనం మీనియర్స్ డిసీజ్ గురించి తెలుసుకుందాం. సో వాట్ ఈస్ మీనియర్స్ డిసీజ్? మీనియర్స్ డిసీజ్ అన్నది ఒక ఇన్నర్ ఇయర్ ప్రాబ్లం. ఇందులో సాధారణంగా చెవిలో గుయ్యమని శబ్దం రావడం, తల తిరగడం, వినికిడి తగ్గినట్టు అనిపించడం ఇట్లాంటివి మల్టిపుల్ టైమ్స్ జరుగుతూ ఉంటుంది. అసలు ఈ మీనియర్స్ డిసీజ్ అన్నది ఎందుకు వస్తుంది? సో మీనియర్స్ డిసీజ్ అన్నది ఇన్నర్ ఇయర్ లోపల ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ అండ్ ఫ్లూయిడ్ కలెక్షన్, ఎండోలింఫాటిక్ సాక్ అనే పార్ట్ లో మనకి ఫ్లూయిడ్ కలెక్ట్ అయినప్పుడు, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అన్నది జరిగినప్పుడు సడన్ గా కళ్ళు తిరిగినట్టు అనిపించి మనకి గుయ్యం అనే శబ్దం లాంటిది చెవిలో వినిపిస్తుంది. అదే టైంలో మనకి కొంచెం వినికిడి తక్కువగా కూడా అనిపిస్తుంది అనమాట. సో క్లాసికల్ గా చెప్పాలి అని అంటే 4 ఫీచర్స్ ఉంటాయి. మనకి సడన్ గా కళ్ళు తిరగడం. సో యూజువల్లీ మనకి ఈ బీపీపీవి అంటే పొజిషనల్ వర్టిగో ప్రాబ్లంలో లాగా కొన్ని సెకండ్స్ మాత్రమే ఉండకుండా ఫ్యూ సెకండ్స్ నుంచి ఒక 2 అవర్స్ వరకు కూడా ఈ సిమ్టమ్స్ ఉండొచ్చు. అదే సమయంలో మనకి చెవులో గుయ్యమని శబ్దం ఏర్పడడం, మనకి వినికిడి తగ్గడం, ముఖ్యంగా ఇనీషియల్ స్టేజెస్ లో లోవర్ ఫ్రీక్వెన్సీస్ లో మనకి వినికిడి అన్నది తగ్గుతుంది. దాంతో పాటు చెవు బరువుగా అనిపించడం, ఈ 4 సిమ్టమ్స్ అన్నవి క్లాసికల్ గా మీనియర్స్ లో చూసే ఫీచర్స్ అన్నమాట. సో మనం దీన్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తాము అని అంటే, మనకు పేషెంట్ చెప్పే సిమ్టమ్స్ క్లినికల్ ఫీచర్స్ ద్వారా అండ్ ఆడియాలజీ టెస్ట్, ఎంఆర్ఐ అండ్ ఆల్సో కొన్ని ఈకాగ్ అని ఒక అడ్వాన్స్డ్ టెస్ట్ ఉంటుంది అనమాట. దీని ద్వారా మనం టెస్ట్ డయాగ్నోసిస్ కి వస్తాం. నెక్స్ట్ వచ్చేసి సో మనం దీన్ని ఎట్లా ట్రీట్ చేస్తాం? ఇనీషియల్ కేసెస్ లో అయితే కనుక ఫస్ట్ సాల్ట్ రెస్ట్రిక్టెడ్ డైట్ తోటి డయూరెటిక్స్ అని అంటే మనం ఒక టాబ్లెట్స్ ద్వారా కానీ ఇనీషియల్ గా మేనేజ్ చేయడం జరుగుతుంది. సో వీటికి కూడా రెసిస్టెంట్ గా ఉన్న కేసెస్ లో మనం నెక్స్ట్ చెవి లోపలికి స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ జెంటామైసిన్ ఇంజెక్షన్స్ కానీ ఇస్తాం. ఇంకా రెసిస్టెంట్ కేసెస్ ఏమైనా ఉంటే మనం అనాటమీని బేస్ చేసుకొని ఆ పేషెంట్ కి ఎండోలింఫాటిక్ సాక్ ఎట్లా ఉంది, ఎంత స్వెల్ అయిందన్న దాన్ని బట్టి మనం డిసైడ్ చేసి ఎండోలింఫాటిక్ సాక్ డికంప్రెషన్ సర్జరీ అన్న ప్రొసీజర్ కూడా వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. సో చాలా మట్టుకు మీనియర్స్ డిసీజ్ అన్నది మనం ఎపిసోడిక్ గా జరిగేదాన్ని ఈ మెడికేషన్ ద్వారా కంట్రోల్లో ఉంచడానికి కుదురుతుంది. సో ఎప్పుడైనా సరే ఎవరికైనా ఇట్లా రిపీటెడ్ గా తల తిరుగుతుంది అని అంటే కనుక కంపల్సరీగా ఈఎన్టీని కన్సల్ట్ అయితే మీకు బెటర్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ దొరుకుతుంది.